ఏం ప్లాన్ చేసి ఇద్దరు కలిసి? ప్రాంక్. ఎవరితోటి? మా అమ్మమ్మ నాన్న అయితే నేను ఒప్పుకుంటా, ఓకే. మా అన్నతోటి అయితే వద్దు. ఎందుకు, ఏమైతుంది? మొన్న 3 రోజులు మాట పని చేసిండు, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం పని చేసిండు అనుకో, మీకు బాధ. మీకు బాధ అయితే నాకు బాధ. మనం నిజంగా ఇస్తున్నామా? ప్రాంక్ కదా. సరే అయితే మీ ఇష్టం. ఏం ప్రాంక్ మరి? అయ్యో ఇది, అయ్యో ఇది. అబ్బో, పెద్ద ప్లాన్ చేసినట్టు. ఎవరిచ్చిన ప్లాన్ మరి మీకు? నేనే ఇచ్చిన. ఇది నేను. అంటే ఇప్పుడు మా అన్న బంగ్లా పైన లేడు, కొట్లకేను. అందుకే మేము ప్రాంక్ చేద్దామని ప్లాన్ సెట్ చేసినాం. ఓకే, మీరు ఒకటి చెప్తే నేను 10 అనుకుంటా. ఓకే అంటే నువ్వు మాత్రం మంచిది. సరేనా? వీడియో మనం అక్కడ బాత్రూమ్ ఆడుతుందా? వాడు బాత్రూమ్ ఆడుతుందా ఫ్రెండ్స్? ఆ బాత్రూమ్లోకి వెళ్ళి కెమెరా పెట్టి తీసారి. రాడా? కాదు, ఇంకొకటి మొన్నే కామెంట్లు వచ్చినాయి, అంత దూరం వాయిస్ ఎట్లా వచ్చింది ప్రాంకులు అన్నారు కదా. స్పీకర్ పెట్టిరా, కనబడకుండా పెట్టుకోరు. సరేనా? మా అన్న చెప్తాడు. పోతున్నా, బాత్రూంలో పోతున్నా. బాయ్ బాయ్. కాదు, మీరు ఆడుర్రి, నేను సెట్ చేసుకుంటున్నా. ఆడుర్రి. పుష్పరాజ్ సమీరా, అయ్యో ఇది ముట్టిద్దామా? నువ్వు నిజంగా తాగుతావా మరి? తాగుదాం పట్టి. ఉండే నిజంగా తాగుతారు ఎవరన్నా? ఏమైతుంది? యాక్షన్ ప్రాంక్ వీడియో అదే వాళ్ళ ముందర అట్లా వేద్దాం పట్టు. మరి నీ బావ అత్తే మంచిగా ఉండు కానీ బండి సౌండ్ వచ్చే టైం అయింది తల్లి. అత్తడి బత్తు సేపు అయిపోయి తెలుసా? వేసినా షో 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 అయిందాన్ని చూసుకో. అయ్యో నేనే వినేనా కాబట్టి థమ్స్అప్ పోయే. నాకు బాగా ఊపు అవుతుంది. మళ్ళీ సిగరెట్ కావాలా? కొంచెం కొంచెం పోయి. సరేనా? చాలా కొంచెం కాదు, వీడి దాకా పోయి. ఇది నీకు పట్టు. నువ్వు కొంచెం అన్నప్పుడు నువ్వే తాగాలి. అది పట్టే. నువ్వెంత పోసుకుంటా చూస్తా కానీ ఇప్పుడు అయిందా? అదేంటి పోయి నాకు కూడా. సరే చాలు, ఓకే. అబ్బా థమ్స్అప్ తాగితే మొత్తం ఎట్లా అనిపిస్తుంది కానీ. తాగుతావు సమీరా, సౌండ్ వస్తుందా? మా బాగా వచ్చినట్టు. ఇక్కడ ముట్టి అలా అగ్గిపెట్టి ఏదో ఒకటి ఇచ్చిన ఇంకోటి అక్క ఎట్లా ముట్టితారు? ఏదో నాకు తెలియదు. ముట్టిస్తారా? నువ్వు ముట్టి ఎట్లా ముట్టి పట్టే. నువ్వు ఇట్లా ముట్టించుకుంటారు కానీ ఇట్లా పెట్టి ఇట్లా ముట్టించుకుంటా. పెట్టుకో, మూట పెట్టుకుంటావు. పెట్టుకో. అంటుంది అత్తుందో. ఇది ముట్టించిన జో తల్లి. అక్కడ మా బావ అత్తుండు చెప్తున్నా అక్కడ కానీ. వచ్చిందా నీకు ముట్టించుడు? ఇప్పటికి వెళ్తలేదు నీకైతే. పట్టు పట్టు. ఒకసారి నిజంగా అయ్యుద్దామా? అదే ఒకసారి ట్రై చేద్దాం పట్టే. ఫస్ట్ నువ్వు తాగమ్మా, టేస్ట్ మంచిగా ఉంటే నేను తాగుతా. నువ్వు తాగు ఫస్ట్, నాకు భయం అవుతుంది. ఇప్పుడు నువ్వు అంటే తాగుదామా అంటే అయిపోతుందా? నువ్వు తాగు. ఎట్టు తాగుడు దీన్ని మరి చూపెట్టావా? ఎట్టు తాగుడు దీన్ని? నోట్లో పెట్టుకో. పట్టే కానీ పొగ బాధ తాగు మరి. సరే అట్లా ఇబ్బంది అవుతుందా నీ కూర్చున్నాడు కాలు కింద? మరి ఇయ్యో ఇది చూడు, ఇది దాకు థమ్స్అప్ తాగు, మస్తుంటుంది.
మొత్తం నిజంగా తాగినట్టు ఫీల్ అవుతున్నావు. ఏ తాగు మహానటి సమీరా తాగు. అయ్యో అయ్యో ఆ సిగరెట్ తాగు, తాగినాక థమ్స్ అప్ తాగు, టేస్ట్ మస్తు ఉంటుంది, టేస్ట్ మస్తు ఉంటుంది. ఇది తప్పదు కానీ మాకు ప్రాంక్ అంటే ఎట్లుండాలి పట్టు తాగు 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 తింపుతుంది వాసన చెప్తుంది, తింపుతుంది వాసన చెప్తుంది. నాకు కూడా అదే పరిస్థితి తల్లి. పొగత్తుందా? అక్కలేదు, అయిపోతుంది. ఇంకొకటి కాదమ్మా, అల్లమా సరేనా అయిపోతుంది. కాదు సమీర్ ఏతురే చెరుపా నాకు ఏం సంబంధం లేదు, మా అక్కనే సిగరెట్ పడదాం అనుకుంటున్నది. నువ్వు అంటే ఇవే పడదామని. పత్తాలు సిగరెట్లు థమ్స్ అప్. అయ్యో ఇదేమన్నా చెప్పాలా? అయ్యో అక్క అక్క చెరుబావ లేడు కానీ బయటకి ఏంటి కదా మన సిగరెట్ పత్తాలు థమ్స్అప్ మంచిగా ఇదే చెప్పింది. బయటకు పోతే అంటే అంటే ఇది ఎక్కడ అలవాటు నీకు? కాదు గిరిజన కూడా ఎక్కడ మీకు అంటున్నాను. నాకు అలవాటు చేస్తున్నావు ఏంది అక్క? నేనేమంటున్నా మీరేం మాట్లాడుతుర్రు? నేనేమంటున్నా మీరేం మాట్లాడుతుర్రు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వే అన్నవే, మొత్తం నువ్వే చేసినావు. నాకు నేర్పించింది నువ్వు. నువ్వు వేడికి వస్తున్నావు మరి మొత్తం నువ్వే చెప్పి ఎంగపోతున్నావు ఏం తెలియట్టు. నువ్వేమన్నావు? అది కాదు ఎందుకు కోరుకుంటారు ఇప్పుడు అంతా ఏంది అంటున్నా నేను. కాదు నడేంట నాకు ఏం తెలియదు, మొత్తం అక్కనే వేసింది, మా అక్క అంతే. అయ్యో మొత్తం అక్కనే వేసింది, మా అక్క అంతే. అయ్యో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? సంధ్య నువ్వు అట్లా చెప్తున్నావు మొత్తం నువ్వే చెప్పినావు. మొత్తం నేర్పుతున్నావు నాకు నువ్వు. నువ్వేమన్నా ఫస్ట్ కింద చెప్పు. ఈ అక్క అక్క చెరుబావ లేడే మనం సిగరెట్ తాగొద్దు మంచిగా పత్తలు ఆడుకుందాం థమ్స్అప్ తాగుకుంటే ఏం చేద్దాం అన్న లేవా? తెచ్చింది ఎవరు? అసలు నువ్వే మోళ్ళే చెప్పినావు. పట్టారు, మోళ్ళే కొంచెం పట్టణకి ఇబ్బంది పడతారు. అసలు మీ ఆడోళ్ళు మాకు గిదేం అలవాటు మీకు? చూసినావా? గిదేం అలవాటు మీకు? ఎప్పటి నుంచి అలవాటు మీకు? ఇది ఎప్పటి నుంచి అలవాటు? ఏం తెలియట్టు నీకు నీకు అదానికి అలవాటు బావ నేనేమంటారు చెప్పు నన్ను. కాదు గిదేం అలవాటు ఇంట్లో? నాకు నువ్వు వద్దు గిసుండే అంతా నాకు దెంగ అడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకు బాగా లెక్కలు చెప్తే నాకు నచ్చ చెప్తాను కదా. నువ్వు నా ముందు నీవు అంటే నీ బయటకు పోతే అంటే ఇట్లా ఇన్సల్ చేసినావు నువ్వు. లేదు అందుకే అడ్డన్నా ఇట్లా జరుగుతుందని నాకు ఫస్ట్ తెలుసు. సమీ అట్లా అనుకో పోతే చెప్తున్నా. సమీ అట్లా అనుకో పోతే చెప్తున్నా. గంట అయితే 2 గంటలు అని చెప్పి టక్కన చింపు చెరిబా దొరికిపోయినాం. మంచిగా అయింది ఇక. కాదు అని నిజంగా లేకపోతే ఏమైనా కమల కామెడీ చేస్తున్నారు నాతో. ఇంత ధైర్యంగా పట్టారు అంటే మీకు అలవాటు ఉన్నట్టుంది. అత్తమ్మ కాదు మిమ్మల్ని ఆగని చేస్తా. ఎట్లా ట్రై చేసినాక అంతే. ముట్టు మళ్ళా ముట్టు ఏం కాదు ఏమన్నా ముట్టు వస్తారా? ఎట్లా అయినావు? ఎట్లా అయినావు? ఇట్రా అడవాకి ఇట్రా అది ఇట్రా మనం కొట్టొద్దు నువ్వు ఇట్రా భయం పట్టు చెప్తా పట్టుకో పట్టుకో ఎట్లా పట్టు అటో అటో ఇట్రా ఇట్రా పట్టుకో. సిగరెట్ నాము సిగరెట్ తాగుతారా మీరు? బాగుంది బాగట్లేదు. పట్టు మిమ్మల్ని ఘోరం చేస్తా. మిమ్మల్ని కిసులు ఎక్కడ ఉన్నాడు? మీ అమ్మ కూడా పంపిస్తా, మీ నాన్న కూడా పంపిస్తా. నేను ట్రై చేసినాక అంతే బాగుంది బాగట్లు ఇస్తున్నావు. ఎట్లా అంత గబ్బు వాసన అవుతుంది అంత. సిగరెట్లు నా ఇంటి సిగరెట్ తాగిరా మీరు? మిమ్మల్ని ఘోరం చేస్తా. మిమ్మల్ని ఎవ్వరు తీసి పెట్టాను నాకు. గిసుంటి అలవాటు ఉంటే సారీ బా ఇంకోసారి ఏం
ఎటువైనా తమ్ముడు ఎటువైనా వానికి ఫోన్ చేస్తావు బావ ఎందుకు అట్లా చెప్తున్నావు చెప్పు బావ ఎందుకు అట్లా చెప్తున్నావు చెప్పు ఇప్పుడు నువ్వు సిద్ధుకి చెప్పు నా అత్త మామకి చెప్పు మేము బ్యాడ్ అయిపోమా చెప్పు బావా ప్లీజ్ కన్నా కామెడీ అనిపిస్తుంది మీరు చేసేది అసలు నిజంగా అవుతారు మీరు నిజంగా అలవాటు ఉందా మీకు పత్తలాట అంటే ఎవరి కూడా నేర్చిరు ఏదో ట్రై చేసి మిమ్మల్ని ఘోరం చేస్తా ట్రై కాదు గిసులు లెక్కలు నాకు అద్దు నాకు ఉండు అద్దు నువ్వు బాయ్ ఇప్పుడు నాకు గలీజ్ అనిపిస్తుంది చేయ ఉండు చక్కగా ఉండు ఇంకోసారి ఏంటి నువ్వు అత్తమ్మ ఎందుకు ఎత్తున్నావు ఫోను నాకు డౌట్ వస్తుంది మొన్న ఫ్రాంక్ వేసినాడేమో తమ్ముడు వేసినాడు మళ్ళీ ఎత్తులేదు ఏ ప్రాంక్ కాదు ఇది అన్ని ప్రాంక్లు అనుకుంటావా మరి ఇంత ధైర్యం మరి మీకు ఎప్పుడు వచ్చింది మరి నువ్వు లేవని ఇంత ధైర్యం ఎక్కడ అంటున్నా ఏదో ఒకసారి ట్రై చేద్దామని నీకు తెలిసిపోయింది. ఇంత డేరీ ఎందుకు అంటున్నా గివ్వేందుకు గిసుంటి కూడా మనకి ఎందుకు నీకు తెలియాలనుకున్నాం చెరి బావా కానీ నువ్వు తెలియదు అనుకున్నావా అంటే కొన్ని ఇప్పుడు నేను రాకపోతే రోజు అదే పని కావచ్చు సడన్ గా వచ్చినావు అందుకే ఫోన్ లేదు మీకు ఫోన్ ఇస్తే గింతే ఫోన్ చూసుకుంటా వాళ్ళు ఏం చేస్తే అదే నేర్చుకుంటారు బావ ఎందుకు బావ తెలక చేసినాం నువ్వేమో నిజంగా చెప్తున్నావు ఏంటంటే అత్తమ్మకి ఒక్కసారి క్షమించు చెరి బావా. అత్తమ్మ మామయ్యకి అమ్మా. ప్లీజ్ బావ చెప్పకు బావ దండం పెట్టు. మా ఓ బావ చెప్పు. సమీరికిరా ఏం లేదు నీదిరా ఒకసారి బావ ప్లీజ్ చిన్న కథ గీలేదా మీ కోడలేదు మన పని అయిపోయింది పోయి మీది బంగ్ లేదు తొందర బావ ఎందుకు బాగా అట్లా ఎత్తున్నావు ఊరు మొత్తం ఎట్లా చెరి బావా ఎందుకు చెరి బాగా తీసుకున్నావు వస్తుంది అమ్మ వచ్చినాక నువ్వేం కూడా మాట్లాడుకోర్రి నా ఇంట్లో ఉండు నువ్వు వద్దు ఇక అది వాని ఇష్టం ఇక అతను బాగా ఇష్టం సంబంధం లేదు నాకు గిసుండే లెక్కలు నాకు ఉన్నాయి గలిజంతలే గిద్ద కూడా గిసుండే లెక్కలు ఎందుకు ఇవి పత్తల పత్తల ఆడతావా పత్తల ఆడతావా పత్తలు కాకట ఆడతారా మీరు మీ మొక్కల సిగరెట్ కూడా మీ మొక్కలకి సిగరెట్ ఆడుతుందా అయ్యో కొడితే కొట్టింది అంటారు ఇప్పుడు నేను కొట్ట ఇప్పుడు నాకు నోట్లకి మాట్లాడతలేదు అమ్మ స్టా మాట్లాడుకోరు నాకు గిసులు అయితే నీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకో అట్లా మీలేకున్నారా ఇన్ని రోజులు మీకు మంచి పేరు వచ్చాయి కానీ కొడలు మంచోళ్ళు ఇప్పుడు ఈ బయట పడ్డా అనుకో గలీజ్ ఉంటుంది అందుకే చెరి బాగా చెప్పాక అంటున్నాం ఏదో అట్లా ట్రై రద్దు అయిపోయింది నీ మాట అయిపోయి ప్లీజ్ బాగా ఒక్కసారి క్షమించు అమ్మకి ఏమైంది ఇంకా అత్తలేదు ఎందుకు బాగా అట్లా ఎత్తున్నావు గలీజ్ అనిపిస్తుంది ఘోరం గలీజ్ అనిపిస్తుంది చూడు సుత్తరపడతలేదా కోడళ్ళు ఏమో మరి అలాగే మన ఎవరు నేర్పారు మరి ఏం కథను మరి ఇగో సీరియల్ తాగిర్రు పత్తలాడుతుర్రు సంస్థ తాగుతుర్రు ఇది కథ వచ్చేవారికి పొగ ఊపుతురు పొగ ఇంట్లో నడి ఇంట్లో కోడళ్ళు ఎక్కడో మరి అడుగు మరి అసలు ఏం పోగు కోడళ్ళు ఇవిడు ఉత్తిదే అత్తమ్మ అట్లా పట్టి ఫోటో కోసం దిగినాం కంటే పెద్ద ప్లానింగే గంతే ఈ ఆలోచనలు మీకెందుకు వచ్చినాయి ఎవరి దగ్గర పెడుతున్నారు ఆమె డ్రామాలు నా దగ్గర పెడుతుర్రా ఇదేం కథనే డ్రామాలు ఎట్లా చూడు మన అవతల మళ్ళీ పట్టణాలకు బట్టి ఎప్పటి నుంచి మీకు ఇట్లాంటి అలవాటు అత్తమ్మ చెప్తున్నా అత్తమ్మ అబద్ధం అని ఇదే కాదు కనబడుతుంటే అబద్ధం అని మీరు ఎట్లా అంటారే లేదు అత్తమ్మకి థమ్స్ తాకుంటా లెక్క పెడుతున్నాం ఎన్ని అంతే ఇవెక్కడి ఇవి మన ఇంట్లోకి ఎట్లా వచ్చినాయి అత్తమ్మకి షాప్ లో దొరికినాయి అత్తమ్మ షాపుదా అమ్మ ఇసు లెక్కలు నాకు ఇది వద్దు బావ ఎందుకు బాగా అట్లా తమ్మునికి చెప్తా దాని పెట్టాలి అంతే వాళ్ళ కొడుకు బిడ్డలు మీరు తీసుకున్న పోరు సమీరా నువ్వు నిజం చెప్పు ఇది ఏంటిది కథ ఇది ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఎవరిది ప్లాను సిగరెట్ డబ్బలేంది ఆ పేక ఆట ముక్కలేంది ఇవన్నీ థమ్స్అప్లేంది సమీరా అమ్మ అంతా ఏంటిది నీ కథ అంతా ఏంటిది
ఎవరు ఎవరికి నేర్పిండ్రు ఎవరు చేసిన కథ అంతా అత్తమ్మ అక్కనే నాకు ఫస్ట్ నువ్వే చెప్పి నువ్వు చెప్తున్నా కదా నువ్వే చెప్పి నువ్వు చెప్తున్నా కదా బావ ఎందుకు మామయ్య చెప్తుండు దాదా మీకు రా వస్తారు మీకు రా ఎత్తుకరా నువ్వు దా ఈ కథ వస్తారు ఇట్రా మరేం చేయమంటే అత్తమ్మ దుకాణంలోకి ఇద్దరు ఆడలో చిర్రు వాళ్ళు సిగరెట్లు ఏమన్నారు ఇచ్చిన ఇవి ఎందుకనంటే మేము తాగుతామని అన్నారు అవి ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో మేము కూడా తాగి ట్రై చేసినాం అందుకే మేము ఒకసారి ట్రై చేసినాం ఇప్పుడు ఏమైంది ఏంటిది ఏమైందా ఇప్పుడు సిగరెట్లు అన్నట్లు అయిపోయింది అంటే ఇలా చేసిన పని కాదు ఇట్లా రోజు చేస్తురచ్చు కదా మీరు ఇట్లా ఎన్నిసార్లు మీరు 2 రోజులు అయితే తాగబట్టి ఎక్కువ రోజులు అయితే వేస్తాను ఒక 10 రోజులు అయిందండి ఎక్కువ రోజులు అయితే వేస్తాను ఒక 10 రోజులు అయిందండి ఏంది 10 రోజుల నుంచి సిగరెట్ తాగకుండా పత్తలాడుకుంటుండ్రురా ఇప్పుడు థమ్సప్లు సిగరెట్లు పత్తలాడుతురు రేపు బీర్లు కోడలు కూడా తెచ్చుకొని ఇట్లా కంటిన్యూ చేస్తారు ఇక అత్తమ్మ మా కోరికలు బాగున్నాయి మరి బావ నన్ను హనీమూన్కి పంపించి 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి మీ బావ నిన్ను హనీమూన్ పంపన్నా మంచి ఎంజాయ్ చేసి వస్తాం 3 లక్షలు ఇచ్చి పంపు మీ బాబు నీకు 3 లక్షలు ఇచ్చి పంపన్నా మీ బాబు నీకు 3 లక్షలు ఇచ్చి పంపన్నా అంటే పిల్లలు ఉంటాం నువ్వు లేని కోరికలు పిల్లలు పుట్టినాక కోరికలు ఎందుకు వస్తున్నాయి మీకు పిల్లలను నువ్వు చూసుకో అత్తమ్మ మేము ఎంజాయ్ చేసి వస్తాం పిల్లలు నేను చూసుకుంటే మీరు ఎంజాయ్ చేసి వస్తారా అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు గుర్రు ఉండి మాట్లాడుతురా మాటి తప్పి మాట్లాడుతురా ఈ పిల్లలు పుట్టినాక ఎవడన్నా ఏ ఆడపిల్లని ఇలాంటి కోరికలు ఉంచుకుంటారా మాకున్నాయి ఏంది ఏంటిరా గిట్ట తయారు చేసిరేది 10 రోజులైనా సిగరెట్లు పడ్డ ఆసన కూడా రాలేదా నీకు నమ్మకపోతే అంటే ఇక్కడ అంత పిచ్చిన ఏం చేసిన रुको जरा सबर करो बोला धक्का मुक्की ఏ వీడియో ఏది చూపెట్టు ప్రాంక్ అదేం కదా ఇది చేపలకేండు సిద్ధుగా ఏంటిది ఏం లెంకుతున్నా అంత లేదు కదా ఆయన సిద్ధుగా దొరకడు నీకే లేడు దొరకడు అది చూసుకోపో డ్రామా బాగా పోనీ బావా అత్తమ్మ ప్రాంక్ ఇది తెలుసా ప్రాంక్ చేసినాం ప్రాంక్ అత్తమ్మ ప్రాంక్ మీ భయం లేకుండా ఉంటాం అత్తమ్మ చెప్పు బాగా ప్రాంక్ ఏందో గానీ ఆ సిగరెట్ అది మస్తు టేస్ట్ ఉంది నాకే తెలుసా బాక్స్ తాగమంటావా ఒకటేసారి తాగుతా తాగలరా నో గంత పెద్ద మాట్లాడకు నిన్ను వదిలి ఉండలేను బావా
ఇప్పుడు మీ మధ్యలో నేను వచ్చి అసలు ఏంటిదే అత్తమ్మ మేము సిగరెట్ తాగుతూ నమ్మినవా ఇంక ఇసు మేము ఆడతామా చెప్పు. అయ్యో సమీరా ఒకసారి మీ బావకి కూడా ఎన్ని చెమటలు పట్టినాయో. చెమటలు కాదు మా అన్నకు నేను అనుకున్నా మీరు ఆయన డౌట్ వచ్చేటట్టే చేస్తూ అమ్మ డౌట్ వచ్చేటట్టే చేసిరా మీరు ఆయన మరి అంటే మరి మీ అన్న ముఖంలో ఎక్స్ప్రెషన్ ఎట్లుందా? నాకు భయం అయింది. ఆ బాత్రూమ్ లో ఇవి ఉడ్డ ఊడిసి చెమట చెమట అమ్మ నేను ఎంత కష్టపడి ఏం లాభం ప్రాంక్ ఫెయిల్ చేసిరు మీరు. అంటే మరి మీ అన్న వేసేది ఎట్టుంది? నీలేమో ఫ్యాన్ కింద ఫ్రెండ్స్ నేనేమో బాత్రూమ్ లో ఉడ్డ కూర్చిన కానీ మీరు నమ్మియలేక పేరు చూడు ఇద్దరు కలిసి నేను మీ అన్నం చూస్తే నాకైతే చిన్న భయం అట్లా అన్న ఆ భయానికి నాకు ఇంత కూడా మాటదా భర్త ముందట అత్త ముందట ఇలాంటి పత్తలు సిగరెట్లు ఇవన్నీ అయితే ఎవరికైనా ఆయన కోపం వస్తుంది. నిజంగానే అనుకోకుండా కొడితే చెంపలు ఆసిపోతుంది. మొత్తానికి అయితే నేనైతే ఫుల్ ఆడి పోయినా ఆయనైతే మొత్తం నానిపోయింది ఫ్రెండ్స్. ప్రాంక్ అయితే విసిరిగా. ఇంకో విషయం ఫ్రెండ్స్ వీళ్ళు నిజంగా సిగరెట్లు పతలాడుతారు అనుకోకూర్రి. మీకోసం మీకు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలా ప్రయత్నించారు అంతే. ఏమైనా కానీ ఇంకా ఏదో లేదా ప్రాంకు సిగరెట్లు పత్తలు థమ్స్అప్లు దొరికినాయా మీకు? నేతం పోనా మీకు ఇంకేం దొరకలేదు. ఏం చేసినా వెళ్తలేదు. ఓకే ఫ్రెండ్స్ మా ప్రాంక్ అయితే నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. సన్న